ఇండియాలో ఒక్కడే రాజు మా ప్రభాస్ రాజు. మరొకసారి నిరూపించాం ప్రభాస్ ఫ్యాన్స్కి. అసలు కాలర్ కాదు మీసాలు తిప్పేస్తున్న మామూలు లేదన్న మూవీ అయితే. మారుతి గారు మీరు అడ్రస్ ఇంత డైరెక్ట్గా పెట్టారంటే నాకు అర్థమైంది. ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల దాకా పుట్టలేడు. ఈ సంక్రాంతి బరిలో కోడి పందాలు విన్నర్లు ఎలా భీమవరంలో మా పెద్దనాన్న కృష్ణరాజు గారు ఎలా చేస్తారో ఈ సినిమా ఇండస్ట్రీలో కోడి పందాలు ఆడుకున్నాడు మా ప్రభాస్ రాజు. చాలా చాలా బాగుంది భయ మూవీ అయితే. 3 హీరోయిన్స్ కాదు ఇంకో 3 హీరోయిన్స్ పెట్టిన మా ప్రభాస్ అన్నకి ఏదో తక్కువే అన్నట్టు చూపెట్టారు. వాళ్ళ గ్లామర్స్ ఒక పక్క అయితే ప్రభాస్ అన్న యాక్టింగ్, స్వాగ్, ఆ కామెడీ టైమింగ్ అసలు నవరసాలు పండించాడు బ్రో. ప్రభాస్ కెరియర్లోనే ఇలాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే ప్రభాస్ ఇన్ని యాంగిల్ మనం ఎప్పుడు చూడలే. ఆయన స్టెప్ కోసం ఇండియా మొత్తం చూస్తూ ఉంది, ఆయన డైలాగ్ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది, ఆయన డ్యాన్స్ కోసం టాలీవుడ్ ప్రజలు కన్నుల పండగగా చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక కలగలిపిన దృశ్యం ఏమైనా ఉందంటే సినిమా అది రాజాసాబ్. ఇందులో మెయిన్ సాంగ్ ఉంటుంది రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్. తమన్ గారు కొట్టారు బ్రో బీజిఎం. ఆ బీజిఎంకి ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. డైలాగులు ఉన్నాయి. అసలు ఈ మ్యూజిక్ వంకబెట్టేవాడు ఎవడూ లేడు. ఉంటే మాత్రం వాడు రమ్మని ముందుకి నేను చూసుకుంటా. ఎవడైనా వంకబెట్టి మామూలు ఇగో మా వాడిని పొలిటీషియన్ పరంగా వాడుకుంటారు, అన్ని పరంగా వాడుకుంటారు. మా వాడికి ఒకటి ఫ్యాన్స్ సంబంధం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మేము చూసుకుంటాం. కాకపోతే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యాన్స్ మాకు లోపల ఉన్నారనమాట. వాళ్ళ అండ మాకు చాలు. ఈ అండతోటి మేము ఇంకా ముందు పోదాం. 2000 రికార్డు బదులు కొడదాం. టాలీవుడ్ నుండి ఇది 3వ సినిమా చెప్తున్నాను. బాహుబలి 1 ఇండస్ట్రీ రికార్డ్ తిరగరాసింది. పుష్ప 2 మళ్ళీ రాజాసాబ్ 3 అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. డైలాగ్ చెప్తాం ఇన్ను బ్రో. అసలు మనోడికి దయ్యం పూడుకున్న డైలాగ్ ఉంటుంది. ఏందిరా మీ బాధ, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది బ్రో. అసలు ప్రభాసం చూస్తే నాకే గద్దలు ఉనికిపోయినాయి. అంత పవర్ఫుల్ డైలాగ్ చెప్తాను నేను అనుకోలేదు. ఆ భయపడే స్టార్ట్ అయితే అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో. ఆ డ్యాన్స్ ఏంది. ప్రభాస్ నేను చూస్తామని ఎవడన్నా అనుకుంటాడా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఈ మూవీకి 2000 కోట్లు పక్కా వస్తాయి. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ మా రాజాసాబ్. నా ప్రభాస్ అన్న దుమ్ము లేపిండన్న సినిమా ఏముందన్న రాజాసాబ్ అన్న. నిజంగా చెప్తున్నానా, ఈ సంక్రాంతికి మాత్రం మంచిగా సినిమా తీసిన మన మారుతి అన్న యాడ్సాప్ అన్న. ఎందుకంటే మన ప్రభాస్ అని ఇంతకుముందుకు ఒక బాహుబలి ఎలా చూపించిండో, అంటే బాహుబలి ఎలా చూసాం రాజమౌళి చూపించిండో, మళ్ళీ మారుతి గారు ఒక హర్రర్ మూవీలో కామెడీ ఎలా చూపించాలో టైమింగ్లో అలా చూపించింది మన మారుతి సార్. నిజంగా చెప్తున్నా యాడ్సాప్. ఇది ఒక ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అంటారు అంటే ఇట్లెందుకు సినిమా, కానీ సినిమా కాదు, ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కామెడీ, ఒక రాఘవేంద్రలో ఒక ఈశ్వర్లో చూసామంటే ఆయన కామెడీ సీను, మళ్ళీ ఇప్పుడు ఇలా చూసాం కామెడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో చూపించిండు. మన సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చిపడేసింది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం అరే ఏం చేసిండు యాక్టింగ్. అలా నానమ్మ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా చాలా బాగా వేసింది. అంటే ఎక్కడ చూసినా మనకు బోర్ లేదు. మారుతేనా నిజంగా చెప్తున్నా మీరు ఎంత బాధపడ్డారో, దాన్ని ఎంత కష్టమో ఎంత ఫలితమో ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. అంత నీ కష్టం ఫలితం ఇలా చూసినామన్నా యాడ్సాప్ అన్న. నీకు ఇంతకన్నా మంచి ఏం చెప్పలేను. నువ్వు ఒక పాన్ ఇండియా మూవీ హీరోని పెట్టి తీసినావంటే అదే గ్రేట్ అన్న. నువ్వు అంతకు మించింది ఏం లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్. కొంచెం యావరేజ్ అన్న. సో ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం కంప్లీట్గా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మనకి ఏదైతే మారుతి గారు అన్నారో 1% డిసప్పాయింట్ అయినా ఇంటికి రమ్మన్నారు కదా, మేము 1% సాటిస్ఫై అయినా ఆయన బిర్యానీ ఆర్డర్ పెట్టేవాళ్ళం. ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది 100% వాడుకోవడం అనిపించింది. మనకి బుజ్జిగాడు డార్లింగ్లో ఎలా అయితే కామెడీ టైమింగ్ ఉంటుందో ఆ లెవెల్ వాడుకోవడం అనిపించింది. కానీ ఎమోషన్స్ నుంచి కూడా చాలా బాగా వర్కౌట్ అయినా సరే ఎందుకో సెకండ్ హాఫ్లో ఒక ప్రాపర్ ఒక ఎగ్జిక్యూషన్ అయితే లేదు. పేపర్ మీద స్ట్రాంగ్ స్టోరీ ఉన్నా సరే అది ఎందుకో ఎగ్జిక్యూట్ చేయలేకపోవడానికి ఒక చిన్న ఇదైతే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఈవెంట్లో టీజర్లో అన్నింట్లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ వరకు చాలా హైపిచ్చారు. థియేటర్లో సవాళ్ళు వేస్తాయన్న ఆ లెవెల్లో హైపిచ్చారు. లాస్ట్ థియేటర్లో సీన్సే లేపేశారు. దాని వరకు 100% అందరూ డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఒక జోకర్ గెటప్ వేసుకొని సినిమా అయిపోయాక ఒక జోకర్ పార్ట్ 2 లీడ్ ఇచ్చుకున్నారు. అది ఎంత నెగిటివ్ అంటే మీరు చూసే వాళ్ళందరూ జోకర్లు అయ్యారు, మేము 90mm రాడ్ దించున్నాను అన్న ఒక ఇండైరెక్ట్ మీనింగ్తో ఇచ్చినట్టు ఉంది. అదైతే అది అసలు సెట్ అవ్వలేదు. దానికి గెటప్ కూడా సెట్ అవ్వలేదు. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. అది కాకుండా పెద్ద చెప్పుకోవడం కూడా ఏం లేదు.